2029లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు. ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ ప్లేస్ లో ఫార్మా సిటీ వస్తే లక్షల బీఆర్ఎస్ ప్రారంభించిందన్నారు. గతంలో ఫార్మా సిటీకి కేంద్రం పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిందని, డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని పార్లమెంటు చట్టం ఉన్నట్లు గుర్తు చేశారు. ఫ్యూచర్ సిటీలో 75% వ్యాపారానికి ఇస్తూ 25% ఫార్మాకు ఇవ్వాలని కాంగ్రెస్ చూస్తోందని, ఇది చట్ట ప్రకారం చెల్లదని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అక్కడ ఫార్మా సిటీనే కంటిన్యూ చేస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏదో ఒక డ్రామా చేస్తుంది. యాక్చువల్ మన హైకోర్టులో కేసు వచ్చింది. కేసు వస్తే ఏమి ఇచ్చింది తెలుసా? గవర్నమెంట్ అఫిడవిట్ నో వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మా సిటీ అంటున్నారు. హైకోర్టు చెప్పాల్సి అఫిడవిట్ లో we have not cancelled the pharma city, we are continuing the pharma city అంటున్నారు. బయట మాట్లాడితే ఫోర్త్ సిటీ ఎక్కడ ఉందిరా? ఫోర్త్ సిటీ అంటే ఫార్మా సిటీ ఫోర్త్ సిటీ, వేరే ల్యాండ్ అయితే లేదు, వేరే ఎక్విజిషన్ లేదు. కోర్టుకు వచ్చేసరికి వీఆర్ కంటిన్యూయింగ్, వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ఫార్మా సిటీ అంటున్నారు. అందువల్ల టెక్నికల్ గా వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక జిమిక్స్, లేదా ఫార్మా సిటీకి వీ నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మా సిటీ వచ్చినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫార్మా సిటీ వచ్చినప్పుడు అక్కడ హౌసింగ్ ఉండాలి, ఫార్మా సిటీ వచ్చినప్పుడు బేసిక్ నీడ్స్ ఉండాలి అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది 75 ఉండి ఇది 25 ఉండాలి. కానీ వీళ్ళు 25 ఫార్మా పెట్టి 75 దీన్ని తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం, అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. అంటే మేము ఆశించింది ఏంటంటే కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల ఫార్మా ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి ఉత్పత్తి జరుగుతాయి, మన స్టేట్ రెవెన్యూస్ పెరుగుతాయి, స్టేట్ ఎకానమీ పెరుగుతుంది, అండ్ లక్షల మంది పిల్లలకు అక్కడ ఉద్యోగాలు వస్తాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, ఇంకా మనం చూస్తా ఉన్నాము ఫ్యూచర్ సిటీ మీద ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్యక్రమాలను చేపట్టినటువంటి విషయం కూడా మనకు తెలిసింది. ఈ ఫ్యూచర్ సిటీ పైన బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ప్రకటన చేయడం జరిగింది. ప్రజెంట్ మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం అమెరికా పర్యటనలో ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటూ కూడా సంచలన ప్రకటనను మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఫార్మా సిటీకి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిందంటూ కూడా చెప్పడం జరిగింది. డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని పార్లమెంట్ చట్టం ఉందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. రేవంత్ ప్రభుత్వం కేవలం డ్రామా చేస్తుందని హైకోర్టులో ఈ మధ్య ఒక కేసు వచ్చిందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మేము ఫార్మా సిటీ కంటిన్యూ చేస్తున్నామని రేవంత్ ప్రభుత్వం కోర్టుకు చెప్పిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఫార్మా సిటీ కంటిన్యూ చేస్తున్నామని రేవంత్ రెడ్డి కోర్టుకు చెప్పారు. ఏదైతే బయటకు వచ్చి ఫ్యూచర్ సిటీ అంటున్నారంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అసలు విషయం ఇదే, రేవంత్ సర్కార్ కేవలం జిమ్ముక్కు చేస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఫార్మా సిటీ వస్తే తనకు అనుబంధంగా కనీస సౌకర్యాలు, ఎడ్యుకేషన్, హౌసింగ్ రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. 75% ఫార్మా సిటీ ఉండి మిగతా 25% మిగతా ఉండాలనేది కూడా చేస్తున్నారు. కానీ 70% మిగతా వ్యాపారం, కేవలం 20% మాత్రమే ఫార్మా వచ్చేలా చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది చట్ట ప్రకారం చెల్లదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని 100% రద్దు చేసి తీరుతామంటూ కూడా ఆయన ప్రకటన చేశారు. ఫార్మా సిటీని రీస్టోర్ చేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది నా మాట కాదు, పార్లమెంట్ చట్టం ఇదే అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఫార్మా సిటీ వస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని మేము ప్రారంభించడం జరిగిందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మన దగ్గర నుంచి ఒక్క ఫార్మా కంపెనీ బయటకు వెళ్లొద్దని ఏదైతే ఫార్మా సిటీని ఏర్పాటు చేశామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికే 2.5 ఏళ్ల సమయం గడిచిపోయింది. లాస్ట్ 1 ఇయర్ ఎలక్షన్ ఉంటుంది. రేవంత్ సర్కార్ ఏమీ అభివృద్ధి చేయలేరు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. భూములు పంచి పెడితే బ్యాక్ ఎండ్ ఏదో లబ్ధి పొందాలని ప్లాన్ చేస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఫార్మాసిటీ అభివృద్ధి చెందితే బీఆర్ఎస్ కి పేరు వస్తుందని ఇలా చేశారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.
వాళ్ళు ఏమి చేసినా నడవదు, నిలబడదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఫార్మా సిటీనే వస్తుంది అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మరోపక్క ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం ఈ ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీకి సంబంధించిన అంశాల పైన కూడా ప్రధాన ప్రతిపక్షం, అధికార పక్షం అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మధ్య, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య ఏదైతే మాటల యుద్ధం అనేది కొన్ని రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. దాదాపుగా 35,000 ఎకరాలలో ఈ యొక్క ఫార్మసిటీ రూపాంతరం చెందుతున్నటువంటి నేపథ్యంలో హరీష్ రావు చేసినటువంటి, మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయనేది కూడా మనం చెప్పాలి సునీత. అయితే వంశీ, హరీష్ రావు ఈ కమెంట్స్ చేసిన తర్వాత కాంగ్రెస్ నుంచి ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ అంశం పైన ఎవరు కూడా రెస్పాన్స్ కాలేదనేది కూడా మనం చెప్పాలి. ప్రధానంగా రేపు స్పందించే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఫార్మా సిటీకి సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి అంశం పైన వివాదాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చే అవకాశం మాత్రం మాకు కొనసాగుతా ఉంది. ఏదైతే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇదే అంశాలపైన పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అటు ప్రధాన ప్రతిపక్షం మరియు అధికార పక్షం మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశం పైన రేపు స్పందించే అవకాశం మాత్రం మనకు ఏదైతే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి అటు సీఎం రేవంత్ రెడ్డి టేకప్ చేసినటువంటి ఇష్యూని కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి కూడా అనేక ప్రణాళికలు ఫ్యూచర్ సిటీ పైన గ్లోబల్ సమ్మిట్ నిర్వహించినటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఫ్యూచర్ సిటీలో దాంతో పాటుగా ఇప్పటికే అక్కడ కొన్ని అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.